ఒక్కసారి కమెంట్ చూడండి భయ్య, మాట్లాడుకుందాము. పాపం ఈ కన్ఫ్యూజన్ ఈయన ఒక్కందే కాదు, ఇట్లా చాలామంది. సో మన సబ్స్క్రైబర్సే కావచ్చు, మన సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళకు కూడా చాలామందికి ఈ డౌట్ అయితే ఉండొచ్చు. అసలు దీని అందరికీ రీజన్ ఇగో ఇదే భయ్య. వస్తుంది చూడండి, ఈ బండి ఏదైతే వేగనది ఉందో E85 పెట్రోల్తో లాంచ్ అయిందో రీసెంట్గా. దీని మీద ఆల్రెడీ వీడియో అయితే చేస్తున్నాను, ఒక్కసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. బై ద వే ఈ వీడియోలో మాట్లాడుకున్నట్టయితే మొత్తం దీని అంతటికి రీజన్ అయితే ఇదే. పాపమైన ధైర్యంగా కమెంట్ అయితే పెట్టినాడు అనమాట, డౌట్స్ ఉండగా. వేరే వాళ్ళైతే కమెంట్ పెట్టలేకపోయినారు. సో నా పని ఏంటంటే మీకు ఆ డౌట్ అనేది క్లియర్ చేయడం. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. E85 E20 కంటిన్యూ చేయాలా? E85 ఏదైతే వేగనర్ లాంచ్ అయిందో 85,000 85,000 ఎక్కువ పెట్టి మనకి కొనాలి మనం. ఆ కొన్నదానికి మనకి రికవరీ అవుతుందా లేదా, లాంగ్ రన్లో ఎన్ని కిలోమీటర్స్ తిరిగితే రికవరీ అవుతుంది, అసలు అవుతుందా లేదా అన్నది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. బై ద వే ఎండ్లో ఒక క్లారిటీ కూడా వచ్చేస్తుంది. E85 ఆగి మది కొనాలా, ఆల్రెడీ వచ్చిన వేగనర్ E85 కొనివాడేయాలా, లేకపోతే వేరే బండ్లు మన నచ్చిన బండి E85 పెట్రోల్ వచ్చిన తర్వాతనే కొనాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అసలు కొనొద్దా, కొంటే ఆల్టర్నేట్ ఏ కొనాలి అన్నది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, ఎందుకంటే మర్చిపోతా తర్వాత. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ దితేష్, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. అసలు ఏది వాడాలి, E85 E20 అని తెలుసుకునే ముందు మీరు ఒక్కటైతే తెలుసుకోవాలి, అది ఏంటంటే ఎనర్జీ డెన్సిటీ. ఎనర్జీ డెన్సిటీ అంటే సింపుల్ భాషలో చెప్తాను. ఎనర్జీ డెన్సిటీ ఏంటి అంటే ఇది ఎక్కువ ఉండడం వల్ల దీనిలో ఉండే ఆ హీట్ అనేది దాన్ని ఎనర్జీగా చాలా వరకు లాంగ్ లాస్టింగ్గా కన్వర్ట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అంటే ఎక్కువ మనకి మండడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఎంత ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉంటే అంత మంచిది, అండ్ మైలేజ్ కూడా చాలా వరకు వస్తుంది. ఇప్పుడు ఎనర్జీ డెన్సిటీ సింపుల్ భాషలో తెలుసుకున్నది కాబట్టి మనకి ప్యూర్ పెట్రోల్, అఫ్ కోర్స్ ఇండియాలో ఈ ప్యూర్ పెట్రోల్ దొరకదు, గోల్డ్ కలర్ లాగా ప్యూర్గా ఉంటుంది. ఈ ప్యూర్ పెట్రోల్లో మనకి 34.2 మెగా జోల్స్ మనకి ఎనర్జీ డెన్సిటీ ఉంటుందన్నమాట. మళ్ళీ ఇథనాల్ కనుక మనం ఆ పెట్రోల్ యూజ్ చేసినట్టయితే కంప్లీట్గా మనకి ఒక 30% లెస్, అంటే -30%కి మనం వెళ్ళిపోతాం యాజ్ కంపేర్ టు ప్యూర్ పెట్రోల్. సో ఇక్కడ మనకి ఇథనాల్ యూజ్ చేస్తే మనకి మైలేజ్ డ్రాప్ అవుతుందని ఈ -30%లో మీకు క్లారిటీ వచ్చి ఉండొచ్చు. ఇక్కడ మళ్ళీ ఏంటంటే మనకి ఒకటే ఇథనాల్ లేదు కదా, E20 ఉంది, మళ్ళీ E85 మొన్ననే వచ్చింది, E100 కూడా వచ్చింది మనకి. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇప్పుడు 30% ఆల్రెడీ లెస్గా ఉంది యాజ్ కంపేర్ టు ప్యూర్ పెట్రోల్. సో ఇక్కడ మనకి E20 అంటే ఆ 20% ఇథనాల్ ఏదైతే ఉందో 80% పెట్రోల్ ఏదైతే ఉందో దానికి సపరేట్గా మనకి క్యాలిక్యులేట్ చేయాలి, అంటే మైలేజ్ పరంగా. మళ్ళీ మనం E85 గురించి మాట్లాడుకుంటున్నాం కదా, E85కి సంబంధించి అంటే 85% మనకి ఇథనాల్ కావచ్చు, 20% వరకు మనకి పెట్రోల్ కావచ్చు. సో ఆ రేషియో మళ్ళీ తీసుకొని దాని పర్సంటేజ్గా మనం ఎంతవరకు డ్రాప్ అవుతుంది మైలేజ్, ఇంకా దాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ మనం ఏంటంటే ఒక క్లారిటీ వచ్చింది మీకు ఎనర్జీ E20 పెట్రోల్కి సంబంధించి, లేకపోతే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్కి సంబంధించి, ప్యూర్ పెట్రోల్కి సంబంధించి. ఇక్కడ ఏంది అంటే మనకి ఎంత ఇథనాల్ మనకి మిక్స్ చేస్తే అంత మైలేజ్ మనకి డ్రాప్ అవుతుంది. ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తాను. E20 పెట్రోల్ మనం 1 లీటర్ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకు ఒక 32.2 మెగా జోల్స్ మనకి ఎనర్జీ డెఫిషియన్సీ అయితే వస్తుంది. వెదర్స్ మళ్ళీ మనకి E85 బ్లెండెడ్ మనకి ఇథనాల్ ప్లస్ పెట్రోల్ మనం తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 20% మనకి లెస్, అంటే యాజ్ కంపేర్ టు E20 20% మనకి లెస్గా ఉంటుంది. సో ఇక్కడనే మనకి ఆల్మోస్ట్ ఒక మైలేజ్ అనేది 20% డ్రాప్ అయినట్టు లెక్క యాజ్ కంపేర్ టు E20 E85 ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. సో 20% మనకు E80తో కంపేర్ చేసి E85లో లాస్ అయితే మనం చూడొచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వేగనర్ ఇప్పుడు ఏదైతే E85 లాంచ్ అయింది కదా, అంతకుముందు మనకి 1.2 లీటర్ ఏదైతే నార్మల్ పెట్రోల్ ఇంజన్ ఉండే కదా, అక్కడ మనకి ARAI క్లెయిమ్ ఏదైతే మైలేజ్ క్లెయిమ్ ఉందో అది మనం చూసుకున్నట్టయితే 23.56 ఉంది. మళ్ళీ ఇక్కడ E20 మైలేజ్ నేను చెప్తలేను, ఈ ARAI క్లెయిమ్ అనేది మైలేజ్ E10 పెట్రోల్తో మనం అంతకుముందు ఏదైతే E20 రాకముందున్న ARAI మైలేజ్. సో మళ్ళీ మనకి ఇక్కడ E20 కనుక మనం కన్సిడర్ చేసినట్టయితే అది 22 పడిపోతుంది, అంటే 22 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది. మళ్ళీ మనం E85 మనం క్లెయిమ్ చేసుకున్నట్టయితే మళ్ళీ మైలేజ్ మనకి 18 కిలోమీటర్స్, అంటే ఆల్మోస్ట్ ఒక E10 పెట్రోల్తో మనం కంపేర్ చేస్తే 5 కిలోమీటర్లు మైలేజ్ డ్రాప్ అయిపోతుంది. ఓన్లీ ఇది వేగనర్ కేసు మాత్రమే చెప్తున్నా, ఇవన్నీ ఎక్కువ మైలేజ్ ఇచ్చేవి. సో మళ్ళీ మనం రియాలిటీగా ఇంకా SUV లేకపోతే వేరే వగేరా చూసుకున్నట్టయితే ఇంకా మీకే డిసిషన్ అనేది వదిలేస్తున్నా. ఇది ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే మైలేజ్ పరంగా, ఎనర్జీ డెఫిషియన్సీ పరంగా, ఎనర్జీ డెన్సిటీ పరంగా నేను మీకు చెప్పింది. సో ఇంకొంచెం మీకు సింప్లిఫై చేయడానికే
రిఫరెన్స్ కోసం ఒకటి ఇస్తున్నాను. ఏదైతే మనకి డీజిల్ కానీ సిఎన్జి కానీ ఉంటాయి కదా, డీజిల్ సిఎన్జి అనేవి డీజిల్ చెప్పాలంటే ఒక 1,00,000 పైనే మనకి కాస్ట్ పడుతుంది యాజ్ కంపేర్ టు పెట్రోల్. నార్మల్గా మనకి బండి ఉండడానికి ప్రైజింగ్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1 లీటర్ మనం డీజిల్ తీసుకున్నట్టయితే E20తో కంపేర్ చేస్తే 20% ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది. ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ మైనస్ కాదు నేను చెప్పేది. డీజిల్ 1 లీటర్లా E20తో కంపేర్ చేసే పెట్రోల్తోని 20% ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది. ఇక్కడనే మీకు మైలేజ్ పెరిగిపోతుంది. అందుకే మీకు డీజిల్కి ఎక్కువ స్టార్టింగ్లో మనం 1,00,000 పెట్టుకున్న లాంగ్ రన్లో లేకపోతే అదంతా కూడా మనకి టోటల్ రికవరీ అనేది వచ్చేస్తుంది. మైలేజ్ పరంగానే కావచ్చు, ఇంకా వగేరా మనకి పెట్రోల్ కాస్ట్ పరంగానే కావచ్చు. ఓవరాల్గా మనం పెట్టిన డబ్బులు ఈజీగా రికవర్ అయిపోతాయి. చాలామంది పెడుతుంటారు కూడా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసేవాళ్ళు. అదే మనం సిఎన్జి కేసులో 1 కిలో సిఎన్జి మనం కేసు తీసుకుంటే ఇంకా ఎక్కువ యాజ్ కంపేర్ టు డీజిల్. సో డీజిల్లో మనకి జస్ట్ 20% ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 66.6% ఎక్కువ ఉండడం వల్ల ఇంకా మైలేజ్ వస్తుంది. సో మీరు కన్సిడర్ చేయాలనుకుంటే డీజిల్ కానీ సిఎన్జి కానీ ఈ రెండు కూడా సిమిలర్ డిస్ప్లేస్మెంట్తో పాటు మనకి ఎక్కువ మైలేజ్ ఇస్తాయి. కాబట్టి స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టిన చాలామంది కస్టమర్స్ కానీ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళే కానీ లేకపోతే బిజినెస్ పరంగానో కంపెనీస్ పరంగానో రన్ చేసే వాళ్ళు చాలా వరకు బెనిఫిట్ పొందుతారు. ఈవెన్ మనకి లాంగ్ రన్లో బెనిఫిట్ పొందుతారు. స్టార్టింగ్ మనం ఎక్కువ పెట్టిన పైసలు రికవర్ అయిపోతాయి. ఈవెన్ మనకి పెట్రోల్ కానీ సిఎన్జి కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనకి బెనిఫిట్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం రియాలిటీలోకి వద్దాం. E85 ఏదైతే మారుతి లాంచ్ చేసిందో మనకి అది 85,000 ఎక్కువ కదా. ఇప్పుడు E85 అనేది ఎక్కడా లేవు, ఓన్లీ ఢిల్లీ అండ్ ముంబైలో ఉంది. ఢిల్లీలో మనం చూసుకున్నట్టయితే 82 రూపీస్ ఉంది. వెదర్స్ ముంబైలో మనం చూసుకున్నట్టయితే 91 రూపీస్ అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ మనకి ఏదైతే E20 ఇప్పుడు పెట్రోల్ మనం చూసుకున్నట్టయితే ఢిల్లీలో 102 రూపీస్ ఉంది, ముంబైలో 111 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ 82 రూపీస్ ఏదైతే ఢిల్లీలో ఉంది E20తో కంపేర్ చేస్తే 19% మనకి చీప్గా ఉంది. వెదర్స్ ముంబైతో కంపేర్ చేస్తే 18% మనకి చీప్గా ఉంది. కానీ ఇక్కడ మనకి పెట్రోలు లేకపోతే ఈ E85కి సంబంధించిన చీప్ అయినంత మాత్రాన మనం ఓవరాల్ పెట్టిన 85,000 అనేది రికవర్ అవుతలేదు. ఇక్కడనే మీకు నోటీస్ చేసినట్టయితే, ఎందుకంటే సేమ్గా ఉంటుంది. ఈవెన్ మనకి ఎక్స్ట్రా మనము E85 పెట్రోల్ కొంటున్నందుకు మనకి అది ఎక్స్ట్రానే అవుతుంది. ఇప్పుడు E85 82 రూపీస్ పెట్టడానికి రీజన్ ఏంది, స్టార్టింగ్ 85,000 మనం వేగనార్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్లాంట్ పెడుతున్నాం కాబట్టి మనకి రన్నింగ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. కాబట్టి ఇక్కడ పెట్రోల్ E85 పెట్రోల్ అనేది తక్కువ పెట్టినది. కానీ ఓవరాల్గా మనం ఈ 85,000 అనేది రికవర్ చేయలేకపోతున్నాం. అదే మనం డీజిల్తో సిఎన్జితో కంపేర్ చేస్తే మీకు చూడొచ్చు డీజిల్ అనేది 20% ఎక్కువ E20 బ్లెండెడ్ పెట్రోల్తో కంపేర్ చేస్తే డీజిల్లో ఉన్నది చాలా 20% ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ. ఇక్కడనే మనకి ఓవరాల్ మైలేజ్ వస్తుంది. సో ఇక్కడ మనకి 6% లో కాస్ట్ పడుతుంది. ఢిల్లీలో చూసుకున్నాం, ఇది ముంబైలో చూసుకున్నాం. ముంబైలో 12% మనకి లో కాస్ట్ పడుతుంది. ఇక్కడనే మీకు 20% ఇక్కడ బెనిఫిట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకి 6% లోగా ఉంది. సో ఇక్కడ మీకు బ్యాలెన్స్ అయిపోయింది. మనం రికవరీ చేసేస్తున్నాం. డీజిల్కి కొంచెం స్టార్టింగ్ ఎక్కువ డబ్బులు పెట్టినా కానీ ఈవెన్ సిఎన్జిలో తీసుకుంటే ఇంకా ఎక్కువ డీజిల్తో కంపేర్ చేసి ఇక్కడ 66% మీకు ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ. సో ఎక్కువ మైలేజ్ వచ్చేస్తుంది. ఇది ఇంకా ఆ స్టార్టింగ్లోనే మీకు సిఎన్జిలో రికవర్ చేసేసుకోవచ్చు యాజ్ కంపేర్ టు డీజిల్. ఇక్కడ మళ్ళీ మనకి 18% లోగా ఉంది ఢిల్లీతో కంపేర్ చేస్తే, 22% మనకి ముంబైతో కంపేర్ చేస్తే తక్కువగా ఉందన్నమాట. సో ఇక్కడ సిఎన్జికి మోర్ అడ్వాంటేజ్ యాజ్ కంపేర్ టు డీజిల్. సో ఇప్పుడు మనం అసలు ఇంకా కంక్లూజన్కి వద్దాము. అసలు ఎంత కిలోమీటర్స్ తిరిగితే మనకి ఓవరాల్గా రికవర్ అవుతుంది అనేది మనం మాట్లాడదాం. సో ఇక్కడ సింపుల్ లాజిక్ అబ్బా, ఆ డీజిల్ కానీ సిఎన్జి కానీ మనం చూసుకున్నట్టయితే కాస్ట్ ఎక్కువ పెడతాం కదా, ఇంతకుముందు చెప్పినట్టు దాన్ని ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. ఈవెన్ డీజిల్తో కంపేర్ చేస్తే సిఎన్జి ఇంకా ఫాస్ట్గా స్టార్టింగ్లోనే మీరు రికవర్ అయితే చేసుకోవచ్చు మనం ఎక్కువ పెట్టిన డబ్బుల్ని. సో సిఎన్జి ఓవరాల్గా బెస్ట్ అని అయితే చెప్తానమాట. ఈవెన్ మనం చూసుకున్నట్టయితే సిఎన్జి పరంగా మనకి ఫస్ట్ ఏదైనా బ్లెండ్ చేయాలన్నా ఇండియాలో ఫస్ట్ పెట్రోల్ చేస్తారు, తర్వాత డీజిల్ చేస్తారు, ఫైనల్గా మనకి సిఎన్జికి వస్తారు. ఈ సిఎన్జి రావడానికి కూడా చాలా సంవత్సరాలు పడుతుంది. సో ఇక్కడ సింపుల్గా మనం చెప్పాలంటే ఒక 10,000 to 12,000 కిలోమీటర్స్ రన్ చేసే వాళ్ళకి పెట్రోల్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. నార్మల్ పెట్రోల్ పోయా మళ్ళీ 85 కాదు. అదే సిఎన్జి తీసుకున్నట్టయితే అంటే ఇంకొంచెం 12,000 కంటే ఎక్కువ కిలోమీటర్స్ మీది యావరేజ్ రన్నింగ్ ఉన్నట్టయితే సిఎన్జి ప్రిఫర్ చేయొచ్చు. అస్సలు ఫ్లెక్స్ ఫ్యూయల్ జోలికి పోకపోవడమే మంచిది. ఎందుకు అంటే ఇంతకుముందు చెప్పినాను కదా, రికవరీ మనం చేసుకోలేకపోతున్నాం. ఎన్ని కిలోమీటర్స్ తిరిగినా ఈవెన్ మనకి 40 రూపీస్ లెస్గా మనకి వచ్చినా కానీ మనం రికవరీ చేయలేకపోతున్నాం. ఈ పెట్టిన ఏదైతే 85,000 వేగనాథ్ పైన, ఇది ఓన్లీ వేగనాథ్ మాత్రమే చెప్తున్నాను కేసు, ఎందుకంటే అది లాంచ్ అయింది కాబట్టి. ఇంకా చాలా లాంచెస్ కాబోతున్నాయి. దానికి ఎట్లా
ఎట్లుంటుంది సినారియో అనేది మళ్ళీ మనం సపరేట్గా మాట్లాడుకుందాం. ఇది సింపుల్ లాజిక్, మీకు స్టార్టింగే ఇంత మనకి డిఫరెన్స్ వచ్చేస్తుంది ఓన్లీ వేగనర్ పైన. ఇంకా మీ ఎక్స్పెక్టేషన్స్కే వదిలేస్తున్నాను ఫర్దర్గా ఇంకేమేం డ్రాబ్యాక్స్ వస్తాయి అనేది. సో ఫ్లెక్స్ ఫ్యూయల్ జోలికి పోకపోవడమే మంచిది. 10,000 నుంచి 12,000 మీద కిలోమీటర్స్ డ్రైవ్ ఉంటే పెట్రోల్కి వెళ్ళిపోండి, అంతకంటే ఎక్కువ ఉంటే డీజిల్ సిఎన్జి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్ మీకు క్లారిటీ వచ్చింది. ఏ ఫ్యూయల్ మనం ఫర్దర్గా ఆగి కొనాలా లేకపోతే అసలు కొనొద్దా లేదా కంటిన్యూ చేయాలా E20 అనేది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.